So guys, good afternoon. First let me introduce myself. I am Vishwanath. గ్రూప్ 1లో మీకు కాస్టింగ్ డీల్ చేస్తాను. గ్రూప్ 2కి సంబంధించి కాస్టింగ్కి ఎక్స్టెన్షన్ సబ్జెక్ట్ ఎంఏ అని ఉంటుంది, మేనేజ్మెంట్ అకౌంటింగ్. అలాంగ్ విత్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఆల్సో కాస్టింగ్కి ఇంకొక బ్రాంచ్గా చెప్పుకొని ఆపరేషన్ మేనేజ్మెంట్. సో ఓవరాల్గా గ్రూప్ 2లో మీకు ఓఎం యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ 2 టాపిక్స్ డీల్ చేస్తాను. సో బిఫోర్ దట్ మన సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసే ముందు అసలు ఈ గ్రూప్ 2కి సంబంధించి మీరు టార్గెట్ అకాడమీ నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అసలు మేము ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం అనేది ఫస్ట్ హైలైట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు అయితే మన దగ్గర మేము అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్ని బేస్ చేసుకుని ఈ బ్యాచ్కి కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్న పాయింట్స్ కొన్ని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాచ్కి మీకు ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మీకు లేడీస్ హాస్టల్ అవైలబిలిటీ ఉంటుంది, కాలేజ్ లేడీస్ హాస్టల్. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా మనకు సుబ్బలక్ష్మి మేడం కానీ కింద సత్యవతి మేడం కానీ కాంటాక్ట్ అవుతే వాళ్ళు మీకు డీటెయిల్స్ ఇస్తారు. సో హైదరాబాద్ బ్రాంచ్లో లేడీస్కి సపరేట్ హాస్టల్ ఉంటుంది, కాలేజ్ మేనేజ్మెంటే టేక్ కేర్ చేస్తుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ టు యూ. సో మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఐ థింక్ కొంతమంది ఇష్యూస్ ఫేస్ చేశారు లాస్ట్ టైం బయట హాస్టల్స్లో ఉండి. సో ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి సో ఈసారి మనమే హాస్టల్ స్టార్ట్ చేసాము. సో మీరు డీటెయిల్స్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. బట్ కమ్ టు ద కోచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా డీల్ చేస్తాం మనం ఓవరాల్గా, ముఖ్యంగా ఇప్పుడు పర్టికులర్గా గ్రూప్ 2 గురించి మాట్లాడుతున్నాను. గ్రూప్ 2లో నేను మెయిన్గా టేక్ కేర్ చేసేది ఓఎం సబ్జెక్ట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అండ్ ఎంఏ మేనేజ్మెంట్ అకౌంటింగ్. రెండు కూడా కాస్టింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్సే, రెండు కూడా మనం డీల్ చేస్తాం. సో ఎప్పుడైనా సరే మనం ఫాలో అయ్యే అప్రోచ్ ఏంటి అంటే మీకు సపరేట్గా 2 మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఒకటి కాన్సెప్ట్ మెటీరియల్, సెకండ్ వన్ క్వశ్చన్ బ్యాంక్. సో కాన్సెప్ట్ మెటీరియల్లో మనం మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తాం. సో ఎంత టైం స్పెండ్ చేస్తాం కాన్సెప్ట్ మీటర్లో అంటే ఆల్మోస్ట్ మీకు ఎగ్జామ్ ఇప్పటికిప్పుడు పెట్టినా సరే అట్లీస్ట్ 40+ మార్క్స్ వచ్చేలాగా క్లారిటీ వస్తుంది కాన్సెప్ట్ మెటీరియల్లో. సో సపరేట్ ఎక్స్క్లూజివ్ మెటీరియల్ ఉంటుంది. ఇక్కడ మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఎవరైతే సబ్జెక్ట్ డీల్ చేస్తారో వాళ్ళే మెటీరియల్స్ ప్రిపేర్ చేసి ఇస్తారు. సో దట్ మనకు మెటీరియల్ మీద కంప్లీట్ గ్రిప్ ఉంటుంది. ఎవరైతే సబ్జెక్ట్ డీల్ చేస్తారో సేమ్ ఫ్యాకల్టీసే మెటీరియల్ని కూడా ప్రిపేర్ చేస్తుంటారు, మెటీరియల్ని అప్డేట్ చేస్తుంటారు. సో దట్ మీకు మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ డౌట్ వచ్చినా సరే ఫ్యాకల్టీసే దగ్గర నుండి డీల్ చేస్తారు. ఇది ఫస్ట్ పాయింట్ మెటీరియల్కి సంబంధించి. సో ఈ మెటీరియల్ ఏది కాన్సెప్ట్ మెటీరియల్లో మీరు హైలైట్ చేయాల్సిన మనం డిస్కస్ చేసే మెయిన్ పాయింట్ ఏంటంటే బోర్డ్ మెటీరియల్ని ఓపెన్ చేస్తే మనము బోర్డ్ మెటీరియల్లో కూడా కంటెంట్ ఉంటుంది, కాకపోతే కాస్త క్లమ్జీగా ఉంటుంది. కొన్ని దగ్గర క్లమ్జీగా ఉంటుంది, కొన్ని దగ్గర థియరీ కంటెంట్ ఎక్కువగా అనిపిస్తుంది. సో అలాంటి థియరీ కంటెంట్ని ఎగ్జామినేషన్కి ఎంత అయితే అవసరమో ఆ ఎగ్జామినేషన్కి అవసరమయ్యే పాయింట్లో మాత్రమే మనము ఈ కాన్సెప్ట్ మెటీరియల్ని డివైడ్ చేసి ఉంటాం. ప్యూర్లీ ఎగ్జామినేషన్ పర్పస్ పాయింట్ దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేసిన మెటీరియల్స్ ఇవి. మీరు గ్రూప్ 2లో కూడా ఆ ఫీలింగ్ మీకు తెలుస్తుంది ఎలా డిఫరెంట్గా ఉంటాయి అన్నది. అఫ్కోర్స్ కొంతమంది ఆల్రెడీ గ్రూప్ 1 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ క్లారిటీ ఉంటుంది కాన్సెప్ట్ మెటీరియల్ ఎలా డీల్ చేస్తాం, క్వశ్చన్ బ్యాంక్ ఎలా డీల్ చేస్తాం అని. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గ్రూప్ 2లో కూడా సేమ్ ప్యాటర్నే ఫాలో అవుతాం. ఫస్ట్ కాన్సెప్ట్ని డీల్ చేస్తాం, కాన్సెప్ట్ కంప్లీట్ క్లారిటీ వచ్చిన తర్వాతే క్వశ్చన్ బ్యాంక్ని మనం ఓపెన్ చేసి డిస్కస్ చేస్తాం. సో ఈసారి ఈ గ్రూప్కి మేము ఇస్తున్న ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటి అంటే కాన్సెప్ట్ మెటీరియల్ డీల్ చేస్తాం, క్వశ్చన్ బ్యాంక్ డీల్ చేస్తాం, అలాంగ్ విత్ యూ విల్ గెట్ వన్ మోర్ సప్లిమెంటరీ మెటీరియల్ దట్ ఈస్ కాల్డ్ రిలేటెడ్ టు అడిషనల్ క్వశ్చన్స్. ఈ అడిషనల్ క్వశ్చన్స్లో మేము ఏమేమి కవర్ చేయబోతున్నాం అంటే ఎక్స్ట్రా ఎంటీపీ ఆర్టీబీ క్వశ్చన్స్, ఫాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్, అలాంగ్ విత్ సొల్యూషన్స్, పాస్ట్ 10 yearsకి సంబంధించిన చాప్టర్ వైజ్ సమ్మరీ. సో చాప్టర్ వైజ్ సమ్మరీ ఈసారి మేము అడిషనల్గా సాఫ్ట్ కాపీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎండ్ ఆఫ్ ద సిలబస్. సో ఫ్యాకల్టీస్ ఒకసారి దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసిన తర్వాత మీకు ఆ మెటీరియల్ని కూడా లాస్ట్లో ప్రొవైడ్ చేస్తాం. సో మీరు ఛానల్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో అన్నీ కూడా ఒకే ప్లేస్లో చాప్టర్ వైజ్ మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈసారి మనం ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తున్న 2 మెయిన్ సర్వీసెస్లో ఫస్ట్ మెయిన్ సర్వీసెస్ వచ్చేసి లేడీస్ హాస్టల్కి సపరేట్ లేడీస్ హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ సెకండ్ వన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు అన్ని మెటీరియల్స్ కూడా మీరు రివైజ్ చేయకుండా సింపుల్గా అన్నీ ఒకే దగ్గర ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో సో చాప్టర్ వైజ్ మీకు పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్, ఆర్టీపీస్, ఎంటీపీస్, ఈవెన్ ఎంసీక్యూస్ కూడా అన్నీ కవర్ అయ్యే విధంగా ఇంకో సపరేట్ సాఫ్ట్ కాపీ మేము ప్రొవైడ్ చేస్తాం. సో అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది మెటీరియల్కి సంబంధించి మీకు ఖచ్చితంగా క్లారిటీ ఉండాల్సిన మెయిన్ పాయింట్. సార్ మరి దీంట్లో స్పెషాలిటీ ఏముంది అంటే స్పెషాలిటీ మీరు ఏ ఇన్స్టిట్యూట్ అయినా కంపేర్ చేసుకోండి, సేమ్ ఫ్యాకల్టీ మెటీరియల్ ప్రిపేర్ చేసి, సేమ్ ఫ్యాకల్టీ క్వశ్చన్ బ్యాంక్స్ ఫామ్ చేయడంలో ఇన్వాల్వ్ అయ్యి, సేమ్ ఫ్యాకల్టీ మరీ సప్లిమెంటరీ మెటీరియల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యే సినారియోస్ మీకు ఎక్కడ అంత ఈజీ కనబడవు.
సో మీరు అవ్వచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటే రావచ్చు. వచ్చి రాండి, అటెండ్ అవ్వండి. ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాతే అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోండి. సో మీరు ఫీజ్ పే చేస్తేనే అన్నీ చెప్తాం డీటెయిల్స్ అనే కాన్సెప్ట్ ఇక్కడైతే లేదు. మీరు ముందుగా రావచ్చు, అన్నీ చెక్ చేసుకోవచ్చు, ఫ్యాకల్టీస్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు, ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారో కనుక్కోవచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కనుక్కోవచ్చు. ప్రతిదీ అన్ని క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే ఒక మెటీరియల్ వచ్చి రాండి, ఒక మెటీరియల్ తీసుకోండి, ఒక మెటీరియల్ అనలైజ్ చేయండి. మామూలు బోర్డ్ మెటీరియల్కి మన మెటీరియల్కి ఇన్స్టిట్యూట్ మెటీరియల్కి ఏ డిఫరెన్సెస్ ఉన్నాయి అనలైజ్ చేసిన తర్వాత మాత్రమే జాయిన్ అవ్వండి. ఇది మెటీరియల్ పాయింట్ ఆఫ్ నేను క్లియర్గా చెప్పాలనుకున్న పాయింట్. సో కంప్లీట్ మెటీరియల్స్ అనేది మ్యాక్సిమం అవసరమైన దగ్గర అంతా కూడా చేంజెస్ చేసేసాము. మోర్ ఓవర్ మీకు సప్లిమెంటరీ మెటీరియల్ కూడా సపరేట్గా లాస్ట్లో వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు లెట్స్ సే మీరు పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ తీసుకుంటే 1 క్వశ్చన్ 2 టైమ్స్ వచ్చింది అనుకోండి, మేము ఇక్కడ 1 టైం మాత్రమే ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాం. ఎందుకంటే ఒకే క్వశ్చన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం కూడా కరెక్ట్ కాదు లాస్ట్ మూమెంట్లో, ఎగ్జామ్ టైం మూమెంట్లో. సో మేమేం చేసాము, ఇప్పుడు 2 టైమ్స్ సేమ్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, జస్ట్ వాల్యూస్ మారుంటాయి. సో మేము ఒక క్వశ్చన్ ఎలిమినేట్ చేసి ఒక క్వశ్చన్ని మాత్రమే పెడతాం. సో దట్ మనకు బ్రెయిన్కి ఎలా అనిపిస్తుంది అంటే సిలబస్ బర్డెన్ తగ్గినట్టు అనిపిస్తుంది. సో మోర్ ఓవర్ సేమ్ మెటీరియల్ మీకు వెయిటేజ్ కాన్సెప్ట్స్ కూడా ఇస్తాము, లైక్ ఏవి ఏ కేటగిరీ, ఏ బి కేటగిరీ అనేది. సో అది కూడా పాస్ట్ ఎగ్జామ్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఎగ్జామ్కి ఎలా అనలైజ్ చేయాలనే పాయింట్ మీద మీకు అది క్లియర్గా మీకు సప్లిమెంటరీ మెటీరియల్లో ప్రొవైడ్ చేస్తాం. సో దీంతో పాటు మేము ఖచ్చితంగా ప్రతి బ్యాచ్ మేము ఇవ్వగలిగే అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ విత్ ఎవరీ స్టూడెంట్. సో 100 మంది స్టూడెంట్స్ ఉన్నా పర్లేదు, ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్స్తో టైం టు టైం సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క స్టూడెంట్ మేబీ ఒక్కొక్క ఇష్యూ ఫేస్ చేసి ఉండొచ్చు. ఒక స్టూడెంట్ ఏమో ఒక పర్టికులర్ సబ్జెక్ట్ పరంగా ఇష్యూ ఫేస్ చేసి ఉండొచ్చు, ఒక స్టూడెంట్ హాస్టల్ పరంగా ఇష్యూ ఫేస్ చేసి ఉండొచ్చు, ఒక స్టూడెంట్ మేబీ అదర్ మ్యాటర్స్ వేరే విషయాల పరంగా ఇష్యూస్ ఫేస్ చేసి ఉండొచ్చు. సో ఫ్యాకల్టీ ప్రతి ఒక్క స్టూడెంట్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్తో పాటు అదర్ మెంటరింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. సో ఫ్యాకల్టీసే మెంటర్స్గా ఇక్కడ బిహేవ్ చేస్తారు. సో దట్ ప్రతి ఒక్కరి గురించి మాకు బ్యాక్గ్రౌండ్ ఐడియా ఉంటుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఐడియా ఉంటుంది. లెట్స్ సే చాలామంది ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా వస్తారు. సో వాళ్ళ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు ఏ టైప్ ఆఫ్ సర్వీస్ ఎక్స్ట్రాగా మేము ప్రొవైడ్ చేయాలి, ఈ టేక్ కేర్ అంతా కూడా మేమే చేస్తాం. సో ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఈ పాయింట్లో ఇన్వాల్వ్ అవుతారు. మోర్ ఓవర్ మీకు ఈ సిలబస్ ఎండ్ అయ్యి మీరు ఎగ్జామ్ రాసేలోపు ఖచ్చితంగా మీకు సమ్ 1-to-1 సెషన్స్ కండక్ట్ అవుతాయి. ఈ 1-to-1 సెషన్లో మీకు ఏం తెలుస్తుంది, మీకు ఏ ఇష్యూస్ ఉన్నా సరే ఫ్యాకల్టీతో ఈజీగా డీల్ చేస్తారు. అది సబ్జెక్ట్ వైజ్ అవ్వచ్చు, లేదా అదర్ ఇష్యూస్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. సో ఫ్యాకల్టీతో ఎప్పుడైతే 1-to-1 ఇంటరాక్షన్ జరుగుతుందో సపరేట్గా పిలిపిస్తాం, సపరేట్గా ప్రతి ఒక్క స్టూడెంట్తో డిస్కస్ చేస్తాం సమ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని. సో అట్ ద సేమ్ టైం సిలబస్ ఎంతవరకు వచ్చింది, అప్గ్రేడేషన్ ఎలా ఉంది, ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా చెప్పాలనుకున్న పాయింట్ మాకు తెలుస్తుంది. ఒకవేళ మాకు తెలియకుండా మేమైనా మిస్టేక్స్ చేస్తే పేపర్కి చెప్తాం, మేము కూడా 100% పర్ఫెక్ట్గా చెప్పము. కాకపోతే మాకు తెలియకుండా కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. అలాంటి మిస్టేక్స్ ఏమైనా జరిగితే వీ యాక్సెప్ట్ దట్ అండ్ వీఆర్ రెడీ టు రెక్టిఫై. సో అలాంటి విషయాల్లో కూడా సపరేట్గా మేము మీకు సపోర్టివ్గా ఉంటాం. సో ఇవన్నీ కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీ ఫ్రెండ్స్ కానీ ఆర్ స్టూడెంట్స్, ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ ఉంటారు, రాండి, డిస్కస్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, మీకున్న డౌట్స్ అన్ని స్టూడెంట్స్తోనే క్లారిఫై చేసుకోండి. ఎస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయంటే మాత్రమే యూ కెన్ జాయిన్ టు ద మెయిన్ క్లాసెస్. సో ఇలాంటి సర్వీసెస్ అన్నీ కూడా ముందుగానే ఇలా వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు, డీటెయిల్స్ అడగొచ్చు అనే ఇన్స్టిట్యూట్స్ ఏ ఉన్నా సరే ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వచ్చు, ఎలాంటి ఇష్యూ లేకుండా. సో ఖచ్చితంగా మీరు టార్గెట్ అకాడమీలో జాయిన్ అవ్వని చెప్పట్లేదు, బట్ జాయిన్ అయ్యే ముందు ఇవన్నీ ఎంక్వైరీ చేయండి. నథింగ్ రాంగ్ ఇన్ దట్, కరెక్ట్ కదా. మనం అమౌంట్ పే చేస్తున్నప్పుడు అమౌంట్కి తగ్గట్టుగా సర్వీస్ వస్తాయి లేదని చూసుకోవాలి డెఫినెట్గా. సో ఫ్యాకల్టీ సైడ్ నుంచి ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ హెల్ప్ వస్తుంది, మెటీరియల్ సైడ్ నుంచి అల్టిమేట్గా మీకు ఏ టైప్ ఆఫ్ హెల్ప్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాం. అండ్ వన్స్ మీకు సిలబస్ అంతా ఎండింగ్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా రివిజన్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. మన ఇన్స్టిట్యూట్లో ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే రివిజన్ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఖచ్చితంగా ఏ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ ఆ సబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి ప్రిపేర్ చేస్తారు. లైక్ ఇప్పుడు మీకు రివిజన్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు నార్మల్గా సబ్జెక్ట్కి రిలేటెడ్గా లేని పర్సన్ షెడ్యూల్ని ప్రిపేర్ చేశారు అనుకోండి, ఏది హై వెయిటేజ్, ఏది లో వెయిటేజ్, ఏది పెద్ద చాప్టర్, ఏది చిన్న చాప్టర్ అనే క్లారిటీ ఉండదు. ఇక్కడ ఏమవుతుందంటే ఏ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ ఆ సబ్జెక్టే ఇన్వాల్వ్ అవుతారు, ఆ సబ్జెక్ట్కి సంబంధించిన షెడ్యూల్ని వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. మీకు టైం ఫ్రేమింగ్ తెలుస్తుంది, పెద్ద సబ్జెక్ట్కి అయితే ఎక్కువ టైం కావాలి, చిన్న సబ్జెక్ట్కి అయితే తక్కువ టైం కావాలి, కవర్ చేయగలరు. ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని మరి అందరు ఫ్యాకల్టీస్ కూర్చొని ఆ షెడ్యూల్ గురించి డిస్కస్ చేసి ఫైనలైజ్ అయిన తర్వాత మాత్రమే మీకు రిలీజ్ చేస్తారు. సో మోర్ ఓవర్ అల్టిమేట్గా దీనికన్నా మెయిన్ పాయింట్ ఏంటంటే
మీరు ఎగ్జామ్ రాసిన ప్రతి పేపర్ మా ఫ్యాకల్టీ దగ్గరికి వస్తుంది. ఐ హోప్ మీకు గుర్తుంటే లాస్ట్ టైం కూడా మీరు గ్రూప్ 1 చదువుతున్నప్పుడు ఓల్డ్ స్టూడెంట్స్ నేను క్లియర్‌గా ఎవరెవరు ఏ మిస్టేక్స్ చేస్తున్నారనేది ప్రొజెక్టర్ మీద స్క్రీన్ మీద వేసి చూయించాను. ఐ హోప్ అందరికి ఆ పాయింట్ ఐడియా ఉంటుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు, మనం ఎక్కడ రెక్టిఫై చేసుకోవాలి పాయింట్స్. ఈ పాయింట్స్ అన్నిటిని కూడా మేము క్లియర్‌గా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. మీరు క్వాలిఫై అయ్యేంత వరకు ఈ సర్వీసెస్ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఓన్లీ కోచింగ్ కంప్లీట్ అవ్వగానే వదిలేయడం అలాంటి సినారియోస్ ఏమి ఉండవు. మీరు క్వాలిఫై అయ్యేంత వరకు మీరు మా దగ్గర మా హ్యాండ్ ఓవర్‌లో ఉన్నంత వరకు ప్రతిదీ కూడా మేము టేక్ కేర్ చేస్తాం. రిజల్ట్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అన్ని పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి. మోర్ ఓవర్ ఇప్పుడు రాసిన వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాసారో ఐ హోప్ అందరూ కూడా బాగా రాసారనుకుంటున్నా. ఎక్స్‌పెక్టింగ్ పాజిటివ్ రిజల్ట్స్ ఫ్రమ్ ఎవ్రీవన్. బట్ నేను డిస్కస్ చేసిన స్టూడెంట్స్‌తో మాత్రం అయితే ఆల్మోస్ట్ అన్ని పేపర్స్ సిమిలర్‌గా బాగానే రాశారు. ఏమి ఇబ్బంది లేదు సార్. మోస్ట్‌లీ గెట్ ఇన్ అయిపోతాం అనే పాయింట్‌ని హైలైట్ చేశారు. ఐ యామ్ ఆల్సో ఎక్స్‌పెక్టింగ్ ద సేమ్ ఫ్రమ్ యూ. సో ఎవరైతే గ్రూప్ 1 అటెంప్ట్ ఇచ్చారో వాళ్ళ గురించి చెప్తున్నా. సో ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు ఖచ్చితంగా ఫ్యాకల్టీస్‌తో ఇంటరాక్ట్ అవ్వండి. ఒకసారి ఇన్‌స్టిట్యూట్‌కి రండి. ఫ్యాకల్టీస్‌తో మాట్లాడండి. స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్స్‌తోనూ మాట్లాడండి. ప్రతీదీ టేక్ కేర్ చేసిన తర్వాత వచ్చి మెటీరియల్స్ చూడండి. మెటీరియల్స్ అన్నీ చూసిన తర్వాత మాత్రమే మీ ఫైనల్ డెసిషన్ తీసుకోండి. ఇలా డెమోస్ కావాలంటే డెమోస్ అడగండి. ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. మన యూట్యూబ్ ఛానల్‌లో టార్గెట్ అకాడమీ యూట్యూబ్ ఛానల్‌లో ఎంటర్ అయినా సరే మీకు నంబర్ ఆఫ్ వీడియోస్ కనిపిస్తాయి. నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓపెన్‌గా చెప్పాలంటే ఆల్మోస్ట్ మనం సీఎంఏ ఇంటర్ సిలబస్‌లో ఒక 30-40% సిలబస్ మనం యూట్యూబ్‌లో ఫ్రీగా పెట్టేస్తాం కొన్ని చాప్టర్స్. సో మీరు వాటన్నిటిని అబ్జర్వ్ చేయండి. అన్ని పాసిబిలిటీ ఉన్నాయనుకుంటే మాత్రమే జాయిన్ అవ్వండి. మోర్ ఓవర్ వీటితో పాటు మీకు అడిషనల్ సర్వీసెస్ కూడా డెఫినెట్‌గా ప్రొవైడ్ చేస్తాం. మీరు ఏదైనా డిగ్రీ చేయాలనుకున్నా, ఎంబీఏ చేయాలనుకున్నా అల్టిమేట్‌గా వాటి సంబంధించి సపోర్ట్ కూడా ఇస్తాము. వీటితో పాటు ఇంకా మిగతా ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ సీఎంఏ, ఏసీసీఏ, యూఎస్ఎంఏ, సీఏ ఏవి చేయాలన్నా కూడా మీ షెడ్యూల్ ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు మీరు సీఎంఏ ఇంటర్ జాయిన్ అయ్యారు అంటే సీఎంఏ ఇంటర్ చదువుతూ మీరు ఎక్స్ట్రాగా ఏదైతే ప్రొఫెషనల్ కోర్స్ చేస్తున్నారో ఈ ఎగ్జిస్టింగ్ షెడ్యూల్ డిస్టర్బ్ అవ్వకుండా ప్రొఫెషనల్ కోర్స్ ఇంకొక ప్రొఫెషనల్ కోర్స్ని కూడా క్యారీ ఆన్ చేసేలాగా మేము షెడ్యూల్ ఫామ్ చేస్తాం. అంటే పర్టికులర్గా ఇండివిజువల్ స్టూడెంట్ టు స్టూడెంట్ మారుతుంది. లెట్స్ సే కొంతమంది సీఎంఏ చేస్తున్నారు, అలాంగ్ విత్ సీఏ చేస్తుంటారు. సో సీఏ వాళ్ళకి సపరేట్ షెడ్యూల్ ఎలా ఫామ్ చేయాలి మేము టేక్ కేర్ చేస్తాం. అలాగే ఏసీసీఏ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు కూడా సపరేట్ షెడ్యూల్ ఎలా ఫామ్ చేయాలి. సో ఈ షెడ్యూల్ డిస్టర్బ్ అవ్వకుండా మిగతా వాటి మీద కూడా షెడ్యూల్ కవర్ అయ్యేలాగా మేము ప్లాన్ చేస్తాం. సో అల్టిమేట్గా ఇంకా మనకు ఆల్రెడీ తెలిసిందే ఫేస్ టు ఫేస్ క్లాసెస్ ఉంటాయి, ఆఫ్లైన్ క్లాసెస్. ఒకవేళ మీరు ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉండి మీకు తెలిసిందే మనకు క్లాసెస్ అనేది కనెక్టెడ్గా ఉంటాయి ప్రతి కాన్సెప్ట్ కూడా. కాన్సెప్ట్స్ కనెక్టెడ్ కాదు కొన్నిసార్లు సబ్జెక్ట్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. సో మేబీ వన్ క్లాస్ మిస్ అయినా కూడా మేబీ మీరు నెక్స్ట్ క్లాస్ని అంత ఈజీగా అర్థం చేసుకునే స్కోప్ ఉండకపోవచ్చు. సో ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం, లైవ్ ఆన్లైన్ క్లాసెస్. ఒకవేళ సిచ్యువేషన్ బాగాలేక అది కూడా అటెండ్ అవ్వలేకపోతే అల్టిమేట్గా యూ కెన్ వాచ్ రికార్డింగ్ ఫర్ అన్లిమిటెడ్ టైమ్స్. సో మెయిన్గా ఈ ఫెసిలిటీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే లెట్స్ సే ఎమర్జెన్సీ ఏదో ఒక ఫీవర్ వచ్చింది లేకపోతే క్లైమేట్ సిచ్యువేషన్స్ వల్ల సమ్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయింది. ఒక 3-4 డేస్ లీవ్ పెడదాం అనుకున్నారు. 3-4 డేస్ కాలేజ్కి రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు. అలాంటి టైంలో మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యేది ఈ జూమ్ క్లాసెస్, నథింగ్ బట్ ఆన్లైన్ క్లాసెస్. నేను అది కూడా అటెండ్ అవ్వలేను సార్ ఇంకా సిచ్యువేషన్ రష్గా ఉన్నది అనుకుంటే అల్టిమేట్గా రికార్డింగ్స్. సో ఇక్కడ మనకున్న టైంలో ఫ్రెండ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలి అంటే ఫ్రెండ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయించుకోవచ్చు. బట్ ఫ్రెండ్స్ కూడా ఒక టైం ఉంటుంది పర్టికులర్గా. వాళ్ళే ఫ్రీ లేనప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, స్కోప్ ఉండదు. సో అలాంటి టైంలో మీకు ఖచ్చితంగా రికార్డింగ్ అనేవి యూస్ఫుల్గా ఉంటాయి. ఓవర్ అవసరమైనప్పుడు మేము సపరేట్గా రివిజన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంది మనం ఇంకొకసారి రివిజన్ చేసే టాపిక్ బాగుంటుంది అనుకున్నప్పుడు అల్టిమేట్గా మేము వాటిని కూడా రివైజ్ చేయడానికి ట్రై చేస్తాం. సో గైస్ నేను ఇంతవరకు డిస్కస్ చేసిన పాయింట్స్కి సంబంధించి మీరు ఏదైనా డౌట్ అడగాలనుకుంటున్నారా? యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్లైన్? ముఖ్యంగా ఇప్పుడు 3 పాయింట్స్ హైలైట్ చేశాను. మెటీరియల్ పాయింట్ ఒకటి, లేడీస్ హాస్టల్ ఒకటి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, డౌట్స్ క్లారిఫికేషన్ అవ్వచ్చు. ఈ 3 పాయింట్స్కి సంబంధించి పర్టికులర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యూ వాంట్ ఆస్క్ ఎనీథింగ్? లోకేష్, మాధవ్, మల్లి, మణిచరణ్, దినేష్, రామ్ చరణ్, శాంతన్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా స్పెసిఫిక్గా ఇప్పటివరకు డిస్కస్ చేసిన పాయింట్స్లో? అఫ్కోర్స్ చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, మీకు ఆల్రెడీ తెలుసు మనం ఎలా ప్రొసీజర్ ఫాలో అవుతాం అన్నది. సేమ్ ప్రొసీజర్ గ్రూప్ 2 కూడా ఫాలో అవుతుంది, కాకపోతే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటి అనేది ముందుగానే చెప్పేశాను నేను.
సో ప్రతిదీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే జాయిన్ అవ్వండి. సో మేము కూడా చెప్తున్నాం కదా, మా సైడ్ నుంచి ఏవైనా మాకు తెలియకుండా ఏమైనా మిస్టేక్స్ జరుగుంటే ఎస్ వీఆర్ రెడీ టు రెక్టిఫై. సో ఆ పర్పస్ కోసం మేము 1-to-1 సెషన్స్ కూడా కండక్ట్ చేసాం. లాస్ట్ టైం కూడా కండక్ట్ చేసాం, అంటే మీ గ్రూప్ 1 బ్యాచ్ వాళ్ళకి. సో వాళ్ళ నుంచి కొన్ని పాయింట్స్ తెలిసాయి. ఖచ్చితంగా అవి కూడా ఏమైనా నీడ్ బేస్ అవసరం ఉంటే ఖచ్చితంగా ఇంకోసారి డీల్ చేసి రెక్టిఫై చేద్దాం. నథింగ్ టు వరీ అబౌట్ దట్. సో ఖచ్చితంగా 100% పర్ఫెక్ట్గా ఉంటాం అనేది నేను చెప్పాను, కానీ ఏ మిస్టేక్ ఉన్నా సరే వీఆర్ రెడీ టు రెక్టిఫై. సో మెటీరియల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో సపరేట్గా లేడీస్ హాస్టల్ కావాలన్నారు కాబట్టి అది కూడా అరేంజ్ చేసేసాం. సో మీరు ఎక్కువ హాస్టల్కి సంబంధించి వరి అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మోరోవర్ క్లాసెస్ అనేది తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండు మిక్స్ అయి ఉంటాయి. ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ క్లాసెస్ కావాలన్నా కూడా పాసిబిలిటీ ఉంటుంది, నో నీడ్ టు వరీ. సో యాజ్ ఆఫ్ నో అయితే గ్రూప్ వైజ్ ఓవరాల్ మన మెజారిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నాం, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ క్లాసెస్ ఎక్కువగా ప్రొసీడ్ అవుతాం. సో ఇప్పుడు మీరు రాసేది ఎగ్జామ్ అంతా కూడా జూన్ అటెంప్ట్ కాబట్టి మీకు హార్డ్లీ మార్చ్ 15th లోపు సిలబస్ ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. ఫ్రమ్ మార్చ్ 2nd వీక్ ఆర్ 3rd వీక్ నుంచి రివిజన్ ఎగ్జామ్స్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతాయి. సో అక్కడి నుంచి మీకు జూన్ అంటే మే ఎండింగ్ వరకు రివిజన్ ఎగ్జామ్ జరుగుతాయి. ఇంకా జూన్ 1st వీక్లో మాక్ టెస్ట్లు ఉంటాయి. జూన్ 2nd వీక్ నుంచి మీకు మెయిన్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతాయి. సో యాజ్ ఆఫ్ నో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నది గ్రూప్ 2కి సంబంధించి హైదరాబాద్ లొకేషన్. నేను ఇప్పుడు డిస్కస్ చేస్తున్న పాయింట్స్, ఒకవేళ ఏవైనా మీకు డౌట్స్ ఉన్నాయంటే మీకు కింద ఇక్కడ నంబర్స్ కనిపిస్తాయి కొన్ని, ఆ నంబర్స్కి కూడా కాల్ చేయొచ్చు. సో గైస్ ఇది ఓవరాల్గా ప్రజెంట్ గ్రూప్ 2 బ్యాచ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో టుమారో అయితే ఇంకా అల్టిమేట్గా మనం క్లాసెస్ స్టార్ట్ చేసేస్తాం. ఇప్పుడు ఈ బ్యాచ్కి సంబంధించి నేను డీల్ చేసే సబ్జెక్ట్స్లో ఒక లైట్ ఇంట్రడక్షన్, అసలు ఏంటి సబ్జెక్ట్ స్టార్ట్ చేయను నేను, అసలు ఏవి డీల్ చేస్తామన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పేపర్ 9 ఉంటుంది. పేపర్ 9A ఈజ్ రిలేటెడ్ టు ఆపరేషన్స్ మేనేజ్మెంట్, ఓఎం అంటాం, ఆపరేషన్స్ మేనేజ్మెంట్. అండ్ పేపర్ 12 మేనేజ్మెంట్ అకౌంటింగ్. రెండు కూడా రిలేటెడ్ టు కాస్టింగే. మనం గ్రూప్ 1లో కాస్టింగ్ ఎలా అయితే డీల్ చేస్తామో గ్రూప్ 2లో కాస్టింగ్కి సంబంధించి 2 పార్ట్స్ ఉంటాయి. అందులో మీకు ఓఎం పేపర్ అనేది లైక్ ఒక పజిల్లా ఉంటుంది. చాప్టర్ మొత్తం ఓఎం సబ్జెక్ట్ మొత్తం ఒక పజిల్లా ఉంటుంది. ఈజీగా 60+ మార్క్స్ తెచ్చుకోవడానికి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఓఎం మాత్రం. వెరీ లెస్ టైం, చాలా ఇంటరాక్టివ్గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నేను కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓఎంలో ఆల్మోస్ట్ 80% ఆఫ్ క్వశ్చన్స్ మీరే సాల్వ్ చేస్తారు, ఆల్మోస్ట్ 80. మీరు అదే కాస్టింగ్లో ఎంఏలో చూస్తే హార్డ్లీ మీరు ఒక 50% చేస్తాను, నేను ఒక 50% మీతో చేయిస్తాను. బట్ ఇక్కడ ఓఎంలో అలా కాదు, 80% మీరే చేస్తారు. సో మీరు కావాలనుకుంటే ప్రీవియస్ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ కూడా తీసుకోవచ్చు. ఓఎం అనేది చాలా హై స్కోరింగ్ సబ్జెక్ట్. మీ గ్రూప్ 2లో అగ్రిగేట్ని సేవ్ చేయగలిగే వన్ ఆఫ్ ది పేపర్, స్కోరింగ్ పేపర్. సో యాజ్ ఆఫ్ నౌ లాస్ట్ అటెంప్ట్ అయితే మన వాళ్ళకు 90+ వచ్చాయి ఓఎంలో, 91 ఐ థింక్, 91 or 92. సో ఆల్మోస్ట్ మనకు గ్రూప్ 2 నుంచి అగ్రిగేట్ రావడానికి హెల్ప్ అవుతుంది పాయింట్. గ్రూప్ 2లో ఒకవేళ మిగతా సబ్జెక్ట్స్లో కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినా సరే అగ్రిగేట్ నుంచి సర్వే అవ్వడానికి హెల్ప్ చేసే సబ్జెక్ట్ ఇది ఓఎం. ఓఎంకి కాంబినేషన్ ఎస్ఎం ఉంటుంది. ఐ థింక్ జానీ సార్ ఆల్రెడీ డిస్కస్ చేస్తుంటారు మీ దగ్గర. ఓఎంకి కాంబినేషన్లో ఎస్ఎం కూడా ఉంటుంది మనకు. సో ఎస్ఎం థియరీ టాపిక్, ఓఎం ప్యూర్లీ ప్రాక్టికల్ సబ్జెక్ట్. రైట్. సో స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ జానీ సార్ చెప్పేశారు ఆల్రెడీ. సో ఇప్పుడు నేను చెప్తున్నది 9A, దట్ ఈస్ రిలేటెడ్ టు ఓఎం. సో ఈజీగా 60+ మార్క్స్ రావడానికి స్కోప్ ఉన్న పేపర్. రెండు ఈజీగానే ఉంటాయి. సో ఇంక ఎంఏ అనేది ఇట్ ఈస్ అ ఎక్స్టెన్షన్ పార్ట్ ఆఫ్ కాస్టింగ్. మీరు ఆల్రెడీ గ్రూప్ 1 ఎవరైతే చదివారో, గ్రూప్ 1 చదివిన వాళ్ళు ఎంఏలో ఆల్రెడీ మీకు తెలియకుండానే ఈజీగా 30% ఆఫ్ సిలబస్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. అంటే సిమిలర్ కాన్సెప్ట్సే, లైక్ మార్జినల్ కాస్టింగ్ అవ్వచ్చు, బడ్జెట్స్ అవ్వచ్చు, స్టాండర్డ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సిమిలర్ కాన్సెప్ట్సే. సార్ మరి కొత్తగా జాయిన్ అవ్వాలి ఏంటి? నో నీడ్ టు వరీ, యూ ఆల్వేస్ స్టార్ట్ విత్ 0. స్క్రాచ్ నుంచే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ నేను కాస్టింగ్ బేసిక్స్ నుంచే స్టార్ట్ చేస్తాను. కాస్టింగ్ బేసిక్స్, కాస్ట్ షీట్, మార్జినల్ కాస్టింగ్, అగైన్ విల్ మూవ్ ఆన్ టు ద న్యూ టాపిక్స్. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే గ్రూప్ 1లో మీకు ఇంకా క్లారిటీ రాలేదని వాళ్ళు ఉంటారో అగైన్ మీకు కాస్టింగ్ మొత్తం రివిజన్ అవుతుంది.
సో దట్ ఎంఏ పోర్షన్ కూడా సింపుల్గానే అయిపోతుంది. సో గైస్, ఓవరాల్గా నేను డీల్ చేసే సబ్జెక్ట్స్ టుమారో నుంచి మనం మెయిన్గా సబ్జెక్ట్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా మన ఇన్స్టిట్యూట్ గురించి, ప్లస్ ఏవైతే కోర్సెస్ ప్రొవైడ్ చేస్తామో, ఎలా డీల్ చేస్తాం సబ్జెక్ట్ని, ఇది కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తారు. అందరినీ కొత్తగా ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను, టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తారు. టుమారో షెడ్యూల్ ఏంటనేది ఈరోజు నైట్కి వచ్చేస్తుంది. సో దట్ మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు. అల్టిమేట్గా వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ వీకెండ్ ఎగ్జామ్స్ మార్క్స్ కూడా అలాంగ్ విత్ యువర్ రాంగ్ డూయింగ్స్, అంటే మీరు ఏ మిస్టేక్స్ చేస్తున్నారు ఏంటి అనేది అన్నీ కూడా కన్సిడర్ చేసి సపరేట్గా ఒక మీకు రిపోర్ట్ లాగా కూడా ప్రొవైడ్ చేస్తారు. మోరోవర్ ప్రతి ఒక్క ఫ్యాకల్టీ వాటిని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు టైం టు టైం. సో గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రూప్ 2 న్యూ బ్యాచ్. నేను ఒక 3 minutes వెయిట్ చేస్తాను. మీకు స్పెసిఫిక్గా ఏమైనా డౌట్స్ ఉంటే సార్ నన్ను అడగచ్చు. లేదు సార్ ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ కింద కనిపిస్తున్న 2 numbers ఉన్నాయి మీకు. ఆ 2 numbers కాల్ చేసి మీరు ఏ డీటెయిల్స్ ఉన్నా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఐ థింక్ లేడీస్ హాస్టల్ది చాలామంది అడిగారు. సో మీరు ఆ నంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఓకేనా? సో వెయిట్ ఫర్ 2 more minutes. మీకు ఏమైనా స్పెసిఫిక్గా డౌట్స్ ఉంటే ఎస్ యూ కెన్ ఆస్క్. కొత్తగా వచ్చిన వాళ్ళు అడగవచ్చు, నో ఇష్యూ. పాత వాళ్ళు కూడా అడగవచ్చు, అలాంటివి ఏం లేదు. రామ్ చరణ్, వాట్ అబౌట్ రామ్ చరణ్, విఘ్నేష్, మణిచరణ్, మణి? యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఎస్ యూ కెన్ ఆస్క్. హోప్ ఏ డౌట్స్ లేవని అనుకుంటున్నా. నేను కాసేపు వెయిట్ చేస్తాను. ఎస్ మీరు ఉంటే అడగచ్చు. మాధవ్, కరిష్మా, విఘ్నేష్, ధనలక్ష్మి, రామ్ చరణ్, శ్రవణ్, శ్రీ వైష్ణవి, అక్షిత, హర్షిత. So guys, this is all about the group 2's updated batch. From tomorrow onwards, we'll start with the new chapters. So I hope ఎవరి డౌట్స్ ఉన్నా డిస్కస్ చేయండి. ఒకసారి ఆ నంబర్స్ కాల్ చేసి ఏ డీటెయిల్స్ ఉన్నా సరే క్లియర్గా మీరు తెలుసుకోవచ్చు. సో విల్ క్లోజ్ ఇట్ ఫర్ టుడే. టుమారో ఇక మెయిన్ క్లాస్తో మీట్ అవుదాం. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. బై.